వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హందీ రెసిపీ చెప్పబోతున్నా అండి. ఈ రెసిపీ రిచ్ క్రీమీగా జ్యూసీ చికెన్తో అమేజింగ్గా ఉంటుందండి. ఈ రెసిపీ నార్మల్ రైస్తో కంటే బటర్ నాన్స్తో కానీ రోటీస్తో కానీ ఏమైనా ఫ్లేవర్ రైస్తో చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా నోరు ఊరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక మరాఠీ మొగ్గ, ఒక లవంగం, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క, జీలకర్ర, బిర్యానీ ఆకు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్లో చేంజ్ అవ్వగానే మనం మిర్చి యాడ్ చేసుకోవాలి. మిర్చి బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక పావు కేజీ చికెన్, నేనంటే పావు కేజీ చికెన్తో చేస్తాను. మీ ఇష్టం అండి, మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో చేసుకోండి. తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం 1 కప్ టమాటాస్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టి. టమాటాస్ బాగా మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో మనం ఆల్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. లైక్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కారం, ఉప్పు అన్నీ యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో మనం ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకొని మీకు సరిపోతే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని మొత్తాన్ని మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత 1 కప్పు పెరుగు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. పెరుగు స్మెల్ మొత్తం పోయిన తర్వాత ఆ రిచ్ క్రీమీ మొత్తం ఫామ్ అవుతుంది కదండి, జ్యూసీగా. చూసారా, ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడేనండి ఇంకొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేసేది వస్తుంది. గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి, ఇది అన్ని స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుందండి. ఈ అమూల్ ఫ్రెష్ క్రీమే మనం చికెన్ హందీ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఈ ఫ్రెష్ క్రీమ్ని 1 కప్ యాడ్ చేసుకోండి. దీనివల్ల మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అయ్యి మనకి చాలా ఫ్లేవర్డ్గా ఉంటుందండి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మనం వెంటనే ఏం చేయాలంటే ఒక 5 మినిట్స్, ఒక 2 మినిట్స్ కాదండి, 10 మినిట్స్ ఖచ్చితంగా మగ్గబెట్టాలండి. ఆ క్రీమీ అనేది మొత్తం ఆ ముక్కకు అంతా పట్టేసి ఆ టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరే నమ్మరు. ఆ తర్వాత మనం లాస్ట్లో మనం ఫైనల్గా పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో, మీకు కూడా నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.